అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పీని. నిన్న జగన్మోహన్ రెడ్డి పరామర్శకి రాప్తాడుకు వెళ్ళి పోలీసు వారి బట్టలు ఓడదీసి నిల్చోబెడతారని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోలీసు వారికి జరిగిన ఈ అవమానాన్ని జీర్ణించుకోలేక ప్రజలు, నాయకులు అందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, ఎస్ఎస్పీ, డిఐజీ, ఐజీ, డీజీపీ లాంటి ఎన్నో ర్యాంకులతో ప్రజలను సేవ్ చేస్తూ ప్రజలకు సేవ చేసే పోలీసు వారి బట్టలు ఓడదీసి నిల్చోబెడతావా? సమాజంలో శాంతి భద్రతలకు ఆటంకం రాకూడదని అహర్నిశలో కష్టపడే పోలీసు వారి బట్టలు ఓడదీసి నిల్చోబెడతావా? అల్లర్లు, దొంగతనాలు, దౌర్జన్యాలు, రౌడీజాలు, నేరాలు, ఘోరాలు లాంటివి జరగనివ్వకుండా ఉండడానికి కంటి మీద కునుకు లేకుండా గస్తీ కాసే పోలీసు వారి బట్టలు ఓడదీసి నిల్చోబెడతావా? ప్రపంచంలో ప్రతి డ్యూటీకి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది. కానీ ఏ సమయం సందర్భం లేకుండా 24/7 డ్యూటీ చేసే పోలీసుల బట్టలు ఓడదీసి నిల్చోబెడతావా? పండుగలు, పబ్బాలు, జాతరలు అంటూ ప్రజలు సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉంటే తమ కుటుంబాల్ని పక్కన పెట్టి బందోబస్తు పేరుతో భరోసా ఇచ్చే పోలీసు వారి బట్టలు ఓడదీసి నిల్చోబెడతావా? తండ్రి సేవంతో సంతకాలు పోగు చేసి, బాబాయి సేవంతో సానుభూతిని సాగు చేసి, కోడికత్తి డ్రామాతో అరాచకపు అనుభూతిని క్రియేట్ చేసి, ప్రజలను వంచి, నమ్మించి, మోసగించి సీఎం అయిన తీసి అనుకున్నావా పోలీసు అవ్వడం అంటే? అకుంఠిత దీక్ష, అపారమైన మేధస్సు, ఎనలేని కృషి, దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే గాని యూపీఎస్సీలో పాస్ అయ్యి ఐపీఎస్ అవ్వలేరు. ఏబిపిఎస్సీ ఎగ్జామ్ లో ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూలో పాస్ అయితే గానీ డైరెక్ట్ గా డిఎస్పీ అవ్వలేరు. ఫిజికల్ టెస్ట్ లో, ఎగ్జామ్ టెస్ట్ లో పాస్ అయితే గానీ ఎస్ఐ అవ్వలేరు. ప్రిలిమ్స్, పిఎంటి, పిఈటి, మెయిన్స్ పరీక్షల్లో పాస్ అయితే గానీ ఏబీ పోలీస్ కానిస్టేబుల్ అవ్వలేరు. 32 అక్రమాస్తుల కేసులపై 16 నెలలు జైల్లో ఉండి చెప్పుకూర్తిని వచ్చిన నువ్వు, చిప్పు దుప్పి ప్రధాన ఉపాధ్యాయుని కొట్టిన నువ్వు, బాబాయిని పైకి పంపిన నువ్వు, కనిపించిన తల్లిని, ఈ కోసం తిరిగిన చెల్లిని బయటకు పంపిన నువ్వు, తోటా చంద్రయ్య, నందో సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ లాంటి ఎంతో మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా హతమార్చిన క్రిమినల్వి నువ్వు పోలీసు వారి బట్టలు ఓడదీసి నిల్చోబెడతావా? అన్యాయాలు, అక్రమాలు చేసే వాళ్ళకి, బూతులు మాట్లాడే వాళ్ళకి వైఎస్ఆర్సీపీలో పదవులు ఇస్తే టీడీపీలో మాత్రం సిబిఎన్ గారు అత్యంత నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్స్ కి పదవులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా డీజీపీ ఆర్పి ఠాకూర్ గారు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓగా ఎక్స్ డీజీపీ రాజేంద్ర కుమార్ గారు, ఏపీ పోలీస్ హౌసింగ్ చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు గారు, ఏపీపీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ గారు నియమితులయ్యారు. జగన్మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళ బట్టలు ఓడదీసి నిల్చోబెడతావా? ఆ పోలీసులు నీ పక్కన లేకపోతే బయటికి అడుగు పెట్టగలవా? బతికి బట్ట కట్టగలవా? ప్రజల భయం పోగొట్టే అభయం పోలీస్, ప్రజల ఇబ్బందిని తొలగించే సిబ్బంది పోలీస్, కనిపించిన 4వ సింహం, ఈ భూమి మీద ప్రత్యక్ష దైవమైనటువంటి పోలీసు వారికి నా సెల్యూట్.